కీర్తనలు అధ్యాయం 83. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 83. దేవా ఊరకుండకుము, దేవా మౌనంగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధంగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబాలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధంగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి వద్దను నీవు సిసెరాకును యాబీనునకును చేసినట్లు వారికి నీ చేయుము. వారు ఎందోర్లో నశించిరి, భూమికి పెంటాయిరి. ఓరేబు జయోబు అనువారికి నీవు చేసినట్లు వారికి వారి ప్రధానులకును చేయుము. జబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలను, గాలి ఎదుటి వగుడు ఆకుల వలను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారుచిచ్చు కొండలను తగలబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామం ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.